మొన్ననే అల్లు అర్జున్ 42 రూల్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. ఇప్పుడు మరో రచ్చ. చిరుతో సమానంగా చిరు రికార్డ్స్ బ్రేక్. చిరంజీవి తర్వాత నేనే నెంబర్ 1 అవన్నీ నిజంగా చిరు స్థాయికి చేరుకున్నాడా, లేదా ఈ స్టేటస్ ముందుగానే ప్రకటించుకుంటున్నాడా? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవితో పోల్చుకుంటున్నాడు. పుష్ప హిట్ తర్వాత అల్లు అర్జున్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. వేరు కుంపటి పెట్టి చిరంజీవి తర్వాత తానే అంతటి స్టార్ అనే భ్రమల్లో ఉన్నాడు అనేది జనాలు మాట్లాడుకుంటున్న మాట. మొన్ననే అల్లు అర్జున్ 42 రూల్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. ఇప్పుడు మరో రచ్చ. పుష్ప 2 హిట్ అయ్యాక బన్నీ బిహేవియర్ మొత్తం మారిపోయింది. మెగాస్టార్ రికార్డ్స్ బ్రేక్ చేశాననే బిల్డప్ కనబడుతుంది అల్లు అర్జున్లో. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే. రీసెంట్గా జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తర్వాత సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్ మొదలైంది. పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో చిరంజీవి రికార్డ్ సమం చేశారు అనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఫ్యాక్ట్స్ వేరేగా ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడు విభాగంలో అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుంది చిరంజీవి. మొత్తం 7 అవార్డులు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ విభాగంలో గెలిచింది 5 అవార్డులు మాత్రమే. అయితే మొత్తం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో సపోర్టింగ్, క్రిటిక్ కలిపి 7కు చేరుకోవడంతో చిరంజీవి రికార్డు సమం చేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధాన కేటగిరీ విభాగంలో చూస్తే ఇంకా 2 అడుగుల దూరంలోనే ఉన్నాడు అల్లు అర్జున్ అన్నది ఇది క్లియర్ ఫ్యాక్ట్. ఇక్కడ మరో విషయం చాలా మందికి తెలియంది ఏంటంటే, మహేష్ బాబు కూడా బెస్ట్ యాక్టర్ విభాగంలో 5 అవార్డులతో అల్లు అర్జున్కు సమానంగా ఉన్నాడు. అంటే ఈ రేస్ ఒక బన్నీకి మాత్రమే కాదు, మహేష్ బాబుకు కూడా. అయితే అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే, సోషల్ మీడియాలో పిఆర్ టీం ద్వారా వచ్చిన ఆర్టికల్స్ చిరుతో సమానంగా చిరు రికార్డ్స్ బ్రేక్, చిరంజీవి తర్వాత నేనే నెంబర్ 1 అనే నెరేటివ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఇక్కడ మెగా అభిమానుల్లో మొదలైంది. చిరంజీవి గారితో అల్లు అర్జున్కు పోలికేంటి? చిరంజీవి గారు సినీ నేపథ్యం లేకుండా వచ్చి చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి పరిశ్రమ స్వరూపాన్నే మార్చిన వ్యక్తి. ఇది ఒక సామ్రాజ్య నిర్మాణం అని చెప్పుకోవచ్చు. చిరుకు ముందు చిరు తర్వాత అనేది ఒక ట్రెండ్ సెట్ చేశారు మెగాస్టార్. డ్యాన్స్, మాస్ ఇమేజ్, ఫ్యాన్స్ కల్చర్, ఇలా చిరంజీవి ఒక ఎరా క్రియేట్ చేయగలిగారు. ఇక అల్లు అర్జున్ మెగా అనే ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, ఇంకా చెప్పాలంటే మెగా బ్రాండ్ నుంచి వచ్చి ఇవాళ ఐకాన్ స్టార్ అయ్యాడు. అయితే కష్టపడ్డాడు, డౌట్ లేదు. కానీ స్టార్ లైన్ మాత్రం ఇద్దరిది ఒకటే కాదు. కానీ నేనే తోపు అనడం సరికాదు. ఇక్కడే మెగా ఫ్యాన్స్కు మంట పుట్టేది. పుష్ప విజయంతో వచ్చినటువంటి పాన్ ఇండియా ఇమేజ్, పిఆర్ స్టాటస్తో నేనే టాప్ అనే బిల్డప్ ఇవ్వడం సరైందేనా అనే చర్చ ఇవాళ టాలీవుడ్లో జరుగుతుంది. మునుపు మెగా హీరోలు అంటే ఒకటే కుటుంబం, ఒకే ఫ్యాన్ బేస్. ఇప్పుడు మాత్రం మెగా ఫ్యాన్స్, ఐకాన్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ట్రోల్స్, రికార్డుల పోలికలు, కలెక్షన్స్ వర్సెస్ లెగసీ డిబేట్, ఇవన్నీ కలిపి గ్యాప్ను పెంచుతున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఫ్యాన్స్ మధ్య పోటీని స్ట్రాటజీగా వాడుతున్నారు కొందరు. కాంట్రవర్సీ ఉంటేనే ట్రెండ్ ఉంటుంది, ట్రెండ్ ఉంటేనే హైప్ ఉంటుంది. అంటే ఫ్యాన్స్ వార్ కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా, టూల్గా కొంతమంది వాడుతున్నారు. బన్నీ టాప్ ప్లేస్లో ఉన్నాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ లెగసీతో పోల్చుకోవడం, రికార్డులు పూర్తిగా దాటకముందే సమానంగా చూపించడం, ఇవి మెగా అభిమానుల్లో విభేదాలు పెంచుతున్నాయి. బన్నీ నిజంగా చిరుస్థాయికి చేరుకున్నాడా, లేదా ఈ స్టేటస్ ముందుగానే ప్రకటించుకుంటున్నాడా అంటే స్వయం ప్రకటిత స్టార్ అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఫైనల్గా ఫ్యాక్ట్ చెప్తుంది ఏంటంటే, బెస్ట్ యాక్టర్ విభాగంలో చిరంజీవి 7 అవార్డులు టాప్ ప్లేస్లో ఉన్నారు. అల్లు అర్జున్ 5 అవార్డులు, మహేష్ బాబు 5 అవార్డులు. భవిష్యత్తులో ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేస్తారో తెలియదు. కానీ అప్పుడే ఈ రికార్డు బ్రేక్ చేశా అనే ప్రచారం కొంచెం అతిగా కనిపిస్తుంది అన్నది చాలామంది అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.